హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం 12th జూన్ సెకండ్ షిఫ్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBD2 లెవెల్ 5లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఇవి మనకి మెమరీ బేస్డ్ కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎగ్జాక్ట్గా అయితే ఉండవు, కాస్త గమనించండి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్, సోమనాథ్ ప్రొమోనేడ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అండర్ విచ్ స్కీమ్? సోమనాథ్ ప్రొమోనేడ్ ఏ పథకం కింద అభివృద్ధి చేయబడింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రసాద్ స్కీమ్. ప్రసాద్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ స్కీమ్. నెక్స్ట్, ఇన్ 1956 విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్? 1956 సంవత్సరంలో భారతదేశంలో భాషా ప్రాతిపదిక పైన ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే మనకి లాంగ్వేజ్ బేసిస్ మీద ఏర్పడిన మొట్టమొదటి స్టేట్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత. బిఫోర్ ఇండిపెండెన్స్ అడిగితే కనుక ఒడిస్సా స్టేట్ అయితే ఆన్సర్ అవుతుంది. విచ్ 5-year ప్లాన్ ఆర్ ఎండెడ్ బిఫోర్ ద టైమ్? ఏ పంచవర్ష ప్రణాళిక మనకి సమయానికి ముందే ముగిసింది అని అయితే అడిగారో. ఓకే, మనకి 5th 5-year ప్లాన్ ఏదైతే ఉందో 1974 to 79 మనకి 5వ పంచవర్ష ప్రణాళిక అనేది వాజ్ టెర్మినేటెడ్ బై ద జనతా పార్టీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year ఆఫ్ ద ప్లాన్ ఇన్ మార్చ్ 1978. యాక్చువల్గా మనకి 1979 దాకా మనకి 5 years అయితే కొనసాగాలి కదా, కానీ ఒక సంవత్సరం ముందే 1978 మార్చ్లో మనకి జనతా పార్టీ వాళ్ళు అయితే ఈ 5-year ప్లాన్ అయితే మనకి రద్దు చేయడం, టెర్మినేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, మనకి ఏ పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సరానికి ముందే ముగిసింది అంటే 5వ పంచవర్ష ప్రణాళిక జనతా పార్టీ వాళ్ళు ఒక సంవత్సరానికి ముందే టెర్మినేట్ చేయడం అయితే జరిగింది. పార్ట్ 2 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 5 to 11 డీల్స్ విత్ డాష్. ఓకే, భారత రాజ్యాంగంలోని పార్ట్ 2 ఆర్టికల్ 5 నుండి 11 దాకా ఉన్నవి దేనికి సంబంధించినవి అని అయితే అడిగారో. ఓకే, మనకి ఆర్టికల్కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి షిప్లోనూ కూడా క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈ టాపిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరసత్వానికి సంబంధించినవి ఆర్టికల్ 5 to 11 కూడా. నెక్స్ట్, లూసార్ సెలబ్రేటెడ్ విచ్ ట్రైబ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? ఓకే, లూసార్ అనే పండుగను మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారో. అరుణాచల్ ప్రదేశ్లోని ఏ తెగ వాళ్ళు ఈ లోసార్ పండుగను అయితే జరుపుకుంటారో అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి మొన్పా ట్రైబ్. ఓకే, మొన్పా తెగ అరుణాచల్ ప్రదేశ్లో ఈ లోసర్ ఫెస్టివల్ జరుపుకుంటారో. ఏ తెగ జరుపుకుంటుంది అంటే మొన్పా ట్రైబ్. ఓకే, మొన్పా తెగ వాళ్ళు అయితే ఈ లోసర్ ఫెస్టివల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, రిలేటెడ్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఈ క్వశ్చన్ అడగలేదు, మనకి లోసార్ అడిగారు కదా, కొంచెం సిమిలర్గా లోసాంగ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది. ఈ లోసాంగ్ పండుగ, లోసాంగ్ ఫెస్టివల్ అనేది మనకి యాక్చువల్గా సిక్కిం రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. సిక్కింలో జరుపుకునే న్యూ ఇయర్, ఓకే, కొత్త సంవత్సరం సిక్కిమీస్ న్యూ ఇయర్ని లోసాంగ్ ఫెస్టివల్గా అయితే జరుపుకుంటారు. ఇది ఏ తెగ వాళ్ళు జరుపుకుంటారు అంటే ఇది బూటియా తెగ. ఓకే, బూటియా ట్రైబ్ వాళ్ళు అయితే ఈ లోసాంగ్ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈరోజు ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న అయితే లోసార్ అడిగారు. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని మొన్పా తెగ జరుపుకుంటుంది. లోసాంగ్ అడిగితే కనుక ఇది సిక్కిమీస్లోని బూటియా తెగ అయితే జరుపుకుంటుంది. నెక్స్ట్, PSLV C-51 శాటిలైట్ క్యారీ విచ్ కంట్రీ శాటిలైట్? మనకి PSLV C-51 ఉపగ్రహం ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహాన్ని మోసుకెళ్ళింది అని అయితే అడిగారో. మనకి PSLV C-51 అనేది చాలా ఉపగ్రహాలను అయితే క్యారీ చేసింది. దాదాపుగా 18 + 1 19 శాటిలైట్స్ ఉపగ్రహాలను అయితే క్యారీ చేయడం జరిగింది. మనకి ఈరోజు అడిగిన క్వశ్చన్ అకార్డింగ్ టు ఆప్షన్ చూసుకుంటే బ్రెజిల్కి సంబంధించిన ఎమేజోనియా, ఓకే, ఇదే పెద్ద శాటిలైట్ మనకి PSLV C-51లో మనకి యాడ్ చేసిన శాటిలైట్స్లో. సో బ్రెజిల్కి చెందిన అమోజోనియా శాటిలైట్ని అయితే మనకి ప్రయోగించడం జరిగింది. అకార్డింగ్ టు ద ఆప్షన్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బ్రెజిల్. ఓకే, ఒకసారి మనకి PSLV C-51 క్యారీ చేసిన ర్యాకెట్స్లో ముఖ్యమైన ర్యాకెట్స్ చూసుకున్నట్లయితే మనకి భారతదేశంలో ఉన్న మనకి జిట్శాట్, GHRCE శాట్, అలాగే శ్రీ శక్తి శాట్, అలాగే సింధు నేత్రకి సంబంధించి లెవెల్ 6లో క్వశ్చన్ అడిగారు. మనకి సింధు నేత్రాన్ని ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించారు అని అయితే అడిగారు. సో సింధు నేత్రాన్ని ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే PSLV C-51. ఓకే, అలాగే మనకి శక్తి శాట్ని కూడా PSLV C-51 ద్వారా ప్రయోగించారు. అలాగే GHRCE శాట్, అలాగే జిట్శాట్, ఇవి భారతదేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఉపగ్రహాలు. వీటితో పాటుగా మనకి మెక్సికోకి చెందిన నానో కనెక్ట్, అలాగే USAకి చెందిన స్పేస్ బి, వీటిని కూడా ప్రయోగించడం జరిగింది. అలాగే బ్రెజిల్కి చెందిన ఎమేజోనియా. ఓకే, ఇవి ముఖ్యమైన శాటిలైట్లు. టోటల్గా 18 + 1 19 శాటిలైట్ని అయితే PSLV C-51 ద్వారా మనకి అప్పట్లో ప్రయోగించడం జరిగింది 2021లో. నెక్స్ట్, కింగ్ హర్షవర్ధన బిలాంగ్స్ టు విచ్ కింగ్డమ్? హర్షవర్ధన రాజు ఏ రాజ్యానికి చెందినవాడు అని అయితే అడిగారో.
ఆన్సర్ వచ్చేసరికి మనకి పుష్యభూతి. ఓకే, పుష్యభూతి డైనస్టీకి చెందిన పర్సన్ మనకి. ఈ పుష్యభూతినే వర్ధన డైనస్టీ, వర్ధన వంశం అని కూడా పిలవడం జరుగుతుంది. వర్ధన వంశం కానీ లేదా పుష్యభూతి కానీ ఆప్షన్లో ఏది ఉంటే అదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఐసీఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్లో జాయిన్ అయిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో మన ఛానల్లో ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా వీడియోస్ ఉంటాయి, అందులో మనం డిస్కస్ చేసాం ఇది. అలాగే హంగర్ హార్మోన్ నేమ్, ఆకలి యొక్క హార్మోన్ పేరు ఏమిటి అని అడిగారో. సో ఆకలిని కలిగించే హార్మోన్ పేరు ఏంటి అంటే మనకి లెప్టిన్, అలాగే గెర్లిన్, అలాగే మనకి న్యూరోపెప్టైడ్. ఈ మూడు కూడా మనకి ఆకలికి సంబంధించిన, హంగర్కి సంబంధించిన హార్మోన్సే. సో మూడు కూడా కరెక్టే, బట్ అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే ఈరోజు ఎగ్జామ్లో మనకి ఇచ్చిన వాటి ప్రకారం మనకి లెప్టిన్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. ఇన్సులిన్ కూడా ఆప్షన్లో ఇచ్చారు అన్నారు. ఓకే, లెప్టిన్, గెర్లిన్, అలాగే న్యూరోపెప్టైడ్ ఈ మూడు కూడా మనకి హంగర్ హార్మోన్స్, ఆకలి హార్మోన్లు. అలాగే గోవా చర్చెస్ గాట్ యునెస్కో స్టేటస్ ఆన్ విచ్ ఇయర్, గోవా చర్చిలు అనేవి ఏ సంవత్సరంలో యునెస్కో హోదాను పొందాయని అడిగారో. యునెస్కో మీద కూడా రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. యునెస్కో హెరిటేజ్ సైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ సంవత్సరంలో స్టేటస్ అనేవి పొందాయి అని చెప్పి. సో మనకి రెడ్ ఫోర్ట్ అయితే మనకి లాస్ట్ లెవెల్ 6లో అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి 1986, 1986. అలాగే ఆర్టికల్ రిలేటెడ్ టు యూనియన్ టెరిటరీ యాట్ హైకోర్ట్. ఓకే, మనకి కేంద్రపాలిత ప్రాంతాల చట్టం హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ అయితే అడిగారు. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 241. ఓకే, ఆర్టికల్ 241. అలాగే చండీగఢ్ డిజైన్డ్ బై డాష్. ఓకే, చండీగఢ్ రూపొందించింది ఎవరు అని అయితే అడిగారు. ఈ క్వశ్చన్ మనకి ఒక్కలే కామెంట్ చేశారు, సో ఇచ్చారా లేదా అనేది కన్ఫామ్గా తెలియదు. సో చండీగఢ్ని రూపొందించింది మాత్రం మనకి లే కార్బూసియర్. అలాగే 2021 ఫుకుయోకా ప్రైజ్ విన్నర్, 2021 ఫుకుయోకా బహుమతి విజేత ఎవరు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి పి సాయినాథ్. అలాగే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద కాఫీ పోర్ట్ ఆఫ్ ద వరల్డ్, క్రింది వాటిలో ఏది ప్రపంచంలోని కాఫీ పోర్ట్ అని చెప్పి పిలవబడుతుందని అయితే అడిగారో. కాఫీ పోర్ట్ అని చెప్పి మనకి సాంటోస్ పోర్ట్ని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సాంటోస్. ఈ సాంటోస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సాంటోస్ ఈజ్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద సా పొలోయా ఇన్ ద బ్రెజిల్. సో బ్రెజిల్లో అయితే ఉంటుంది, బ్రెజిల్లో ఎక్కువగా కాఫీని అయితే పండిస్తూ ఉంటారు కదా. నెక్స్ట్, మినిమం ఎంప్లాయ్మెంట్ డేస్ ఇన్ ద ఎంజీఎన్ఆర్ఈజే స్కీమ్, మనకి ఎంజీఎన్ఆర్ఈజే పథకంలో కనీస ఉపాధి రోజులు ఎన్ని రోజులు అని అయితే అడిగారో. సో కనీస పని దినాలు అయితే మనకి 100 రోజులు అయితే మినిమం కల్పించడం అయితే జరుగుతుంది. ఎంజీఎన్ఆర్ఈజే ఫుల్ ఫామ్ వచ్చేసరికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, 2005లో యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఆన్ May 1, 1960 ముంబై వాజ్ సపరేటెడ్ టు క్రియేట్ 2 స్టేట్స్ కాల్ ద మహారాష్ట్ర అండ్ విచ్ స్టేట్, మనకి 1960 మే 1న ముంబై అనే రాష్ట్రంను 2 రాష్ట్రాలుగా విభజించారు. ఆ 2 రాష్ట్రాలు ఒకటి మహారాష్ట్ర అయితే ఇంకొకటి ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మనకి గుజరాత్. సో 1960 మే 1న ముంబై రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా, అంటే ముంబై మరియు గుజరాత్ అనే 2 రాష్ట్రాలుగా అయితే విభజించారు. మనం మే మంత్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ చెప్పుకునేటప్పుడు May 1 మనకి గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్ హుడ్ డే అని చెప్పి డిస్కస్ చేసినప్పుడు మనం అయితే ఈ పాయింట్ని డిస్కస్ చేసాం. ఆ వీడియో చూసిన వాళ్ళు ఉంటే మీకు గుర్తుంటుంది. ఓకే, అలాగే స్టేట్ ఫార్మేషన్ ఇయర్స్కి సంబంధించి కూడా వీడియో చేసాం, అందులో కూడా మాట్లాడుకున్నాం, ఒకసారి చూడకపోతే చూడండి. For the state assembly elections, the expenditure limit has been enhanced to 28 lakh rupees to 40 lakh rupees in bigger states and 20 lakhs to 28 lakhs to in smaller states. ఓకే, మన క్వశ్చన్ ఎలా అడిగారు అంటే మనకి ఎన్నికలకు సంబంధించి మనకి ఖర్చు పెట్టే అమౌంట్ను ఎంతకు పెంచారో లేదా ఎంత అమౌంట్ ఉంటుంది అని అయితే అడిగారో. మనకి పర్టికులర్గా కొన్ని స్టేట్స్ అయితే ఇచ్చి, సో జనరల్గా స్టేట్ అసెంబ్లీకి సంబంధించి మనకి రీసెంట్ అప్డేట్ చూసుకుంటే పెద్ద రాష్ట్రాల్లో మనకి 28 లక్షలు ఉండేది 40 లక్షల రూపాయలకి అయితే పెంచారు. చిన్న రాష్ట్రాల్లో అయితే 20 లక్షల లిమిట్ను 28 లక్షలకి అయితే పెంచారు. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్, ఒలిగోపోలీకి సంబంధించి డెఫినేషన్ మీద అయితే క్వశ్చన్ అడిగారు. సో ఒలిగోపోలీ అంటే ఇట్ అరైజెస్ వెన్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ ఫిర్మ్స్ హ్యావ్ ఆల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద సేల్స్ ఇన్ ఎన్ ఇండస్ట్రీ, తక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలో మొత్తం లేదా ఎక్కువ విక్రయాలను కలిగి ఉన్నప్పుడు మనకి ఒలిగోపోలీ అని చెప్పి అయితే అనడం జరుగుతుంది. సో ఈ డెఫినేషన్ రిలేటెడ్ అయితే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, నీగ్రో ట్రైబ్ బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్, నీగ్రో తెగ ఏ ఖండంలో ఉంటుంది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆఫ్రికా కాంటినెంట్, ఆఫ్రికా ఖండం. టోటల్ నెట్వర్త్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగారు. నెట్వర్త్ యొక్క ఫార్ములా ఏంటి అంటే అసెట్స్ మైనస్ లైబిలిటీస్. ఓకే, లైబిలిటీస్ అంటే డెబిట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అసెట్ మైనస్ లైబిలిటీస్ లేదా అసెట్ మైనస్ డెబిట్స్ అనేది నెట్వర్త్ యొక్క ఫార్ములా. అలాగే 2021 రాకేష్ ఆస్థానా గాట్ విచ్ పోస్ట్, 2021లో రాకేష్ ఆస్థానా ఏ పదవి లభించింది అని అయితే అడిగారో. 2021లో రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ పదవి అయితే లభించింది.
నెక్స్ట్ కుటుంబశ్రీ స్కీమ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కుటుంబశ్రీ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి మనకి కేరళ. అలాగే బహదూర్ షా జాఫర్ సెంట్ టు విచ్ జైల్? ఈ క్వశ్చన్ కూడా ఒకళ్ళే మనకి సెండ్ చేశారు, కన్ఫామ్గా వచ్చిందో లేదో తెలియదు. బహదూర్ షా జాఫర్ని అయితే మనకి రంగూల్ జైలుకి అయితే మనకి పంపించడం అయితే జరిగింది. నెక్స్ట్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్? అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది ఏ ఖండానికి చెందింది అని అయితే అడిగారో అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది మనకి సౌత్ అమెరికా ఖండానికి అయితే సంబంధించింది. నెక్స్ట్ కేప్ కామరూన్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కేప్ కామరూన్ ఏ రాష్ట్రానికి చెందినది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు స్టేట్, తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ ఈపీరామ్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో ఎగ్జాక్ట్గా ఈపీరామ్ ఫుల్ ఫామ్ అని అడగకుండా మనకి ఎరైజబుల్, ప్రోగ్రామబుల్, రీడేబుల్ మెమరీ ఏది క్రింది వాటిలో అని చెప్పి ఆప్షన్స్లో ఈపీరామ్ అయితే ఇచ్చారో అకార్డింగ్ టు ద ఆప్షన్ మనకి ఈపీరామ్ అయితే ఆన్సర్ అవుతుంది. ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. నెక్స్ట్ హైయెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ రీజియన్? అత్యధిక గోధుమలు ఉత్పత్తి చేసే ప్రాంతం ఏది అని అయితే అడిగారో అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి పంజాబ్ మరియు హర్యానా. ఓకే, సో పంజాబ్ మరియు హర్యానా ప్రాంతం అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ IP4 అడ్రస్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ తెలియదు. IP4 రిలేటెడ్గా IP4 అంటే మనకి 32 బిట్ నెంబర్ అయితే ఉంటుంది, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనే మిషన్. IPS అడ్రస్ మనకి కింద కొన్ని IP అడ్రస్ ఇచ్చి అందులో మనకి ఐడెంటిఫై చేయమని రిలేటెడ్గా అయితే అడిగారో ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. నెక్స్ట్ ద మోస్ట్ సాలెంట్ ఓపెన్ సీ ఇన్ ద రెడ్ సీ? మనకి లార్జెస్ట్ సాల్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ కానీ లేదా మనకి ఏ సముద్రంలో ఎక్కువ మనకి లవణీయత కలిగి ఉంటుంది, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే కామెంట్ చేయండి ఏదన్నా మనకి మిస్టేక్ అనేది చెప్పినవి ఉంటే కనుక. నెక్స్ట్ మనకి ఇథనాల్కి సంబంధించి ఇథనాల్ ప్రొడక్షన్కి సంబంధించిన పథకం ఏది అని అయితే అడగడం జరిగింది. ఆప్షన్లో E100, E400 ఆ విధంగా అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్గా ఇథనాల్ ప్రొడక్షన్కి సంబంధించిన పథకం ఏది అంటే E100. సో E100 పైలట్ ప్రాజెక్ట్ ఇన్ పూణే ఫర్ ద ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇథనాల్ అక్రాస్ ద కంట్రీ. సో ఇథనాల్ ప్రొడక్షన్కి సంబంధించిన పథకం ఏది అంటే E100. అలాగే మనకి జవారా ఆల్సో నోన్ యాజ్ ద క్రాప్ డ్యాన్స్. ఓకే, జవారా అనేది మనకి వ్యవసాయ నృత్యం అని అయితే చెప్పుకోవచ్చు. కమరేట్స్ ద సక్సెస్ఫుల్ హార్వెస్ట్ ఆఫ్ ద బందేల్కుండ్ పీస్ నట్స్. ఓకే, మనకి బందేల్కుండ్లో సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రాప్ డ్యాన్స్ అయిన జవారాని అయితే వేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని అయితే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ స్టేట్ అయితే అడిగారు. మీకు హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ అని అడిగితే కనుక పర్సంటేజ్ వైజ్గా అడిగితే కనుక మిజోరాం అయితే ఆన్సర్ రైట్ అవుతుంది. 84.53% అయితే మనకి హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ ఏరియా అయితే ఈ స్టేట్లో ఉంటుంది. ఏరియా వైజ్గా ఫారెస్ట్ కవరేజ్ అడిగితే కనుక మధ్యప్రదేశ్ అయితే ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ద క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. PMKYV అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ పథకం అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ MSDEకి సంబంధించింది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 26 నవంబర్. ఈ క్వశ్చన్ కూడా ఒకలే కామెంట్ చేశారు. సో కన్ఫామ్గా వచ్చిందా లేదా అన్నది అయితే ఐడియా లేదు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ LCM అండ్ HCF ఆఫ్ 1824 నెంబర్స్ ఈ విధంగా అయితే అడిగారంట. అలాగే రీజనింగ్లో ఎక్కువగా పజిల్స్ అయితే అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉండే టైప్ ఆఫ్ పజిల్స్ అయితే ఎక్కువగా అడగడం జరిగింది. క్వశ్చన్స్ అనేవి ఈజీగా కానీ మనకి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. టైం టేకింగ్ అయితే కొందరికైతే ఇవ్వడం జరిగింది. కొంతమంది SSC బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అర్థమెటిక్ రీజనింగ్ ఈజీగా అనిపించవచ్చు. బట్ మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వీళ్ళకైతే అర్థమెటిక్ రీజనింగ్ అయితే కాస్త డిఫికల్ట్ టైం టేకింగ్ అయితే అనిపిస్తుంది. ఓకే, అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఎక్కువగా 2021లోనే అడుగుతున్నారు. కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు 2021 కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్ని డెప్త్గా అయితే ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్స్ అయితే కొంచెం డెప్త్కి వెళ్ళి అయితే అడుగుతున్నారు. ఓకే, అలాగే ఆఫ్టర్ డిఫీటెడ్ ద అవధ్ కింగ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ 1856 అండ్ దెన్ షిఫ్టెడ్ టు అవధ్ కింగ్ విచ్ ప్లేస్? ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారన్నారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఐడియా లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మిస్ అయినవి అయితే కామెంట్ చేయండి. అలాగే మధ్యమ చరిత్ర గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని కూడా అడిగారు. ఓకే, అలాగే మనకి కింది కొన్ని యాసిడ్స్ అనేవి ఇచ్చి అందులో వీక్ యాసిడ్ ఏంటి అని అయితే అడిగారు. వీక్ యాసిడ్ ఏంటి అంటే మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మనకి ఆన్సర్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా వీక్ యాసిడ్స్ అని చెప్పుకోవచ్చు. ఎసిడిక్ యాసిడ్ అయితే ఆప్షన్లో ఉందని కొందరు అన్నారు. సో కాబట్టి ఎసిడిక్ యాసిడ్ ఉంటే కనుక ఎసిడిక్ యాసిడ్ అనేది అయితే వీక్ యాసిడ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి వీక్ యాసిడ్సే, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది మనకి సెకండ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకి కొన్ని కరెక్ట్గా చెప్పలేనివి ఏదైతే ఉన్నాయో నాకు తెలియక వాటిని అయితే మీరు కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ షిఫ్ట్ వీడియోలో అయితే వాటిని కవర్ చేస్తాను. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయొచ్చు, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఫేస్బుక్లో కానీ. ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ సెండ్ చేసినట్లయితే వీడియో నేను ఇంకా ఎఫిషియెంట్గా అయితే సెండ్ చేస్తాను. ఎక్కువ మంది ఎవరో ఒకరు సెండ్ చేస్తారులే అనుకోకుండా అందరూ కూడా
క్వశ్చన్స్ సెండ్ చేస్తే కనుక క్వశ్చన్స్ అనేవి మనకి యాక్యురేట్గా మనకి పర్ఫెక్ట్గా అయితే వీడియో చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, తప్పకుండా క్వశ్చన్స్ అయితే సెండ్ చేస్తూ ఉండండి. ఓకే, అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి టెలిగ్రామ్లోకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.